ఆంధ్రుల రాజధాని 2300 సంవత్సరాల తరువాత మళ్లీ కృష్ణా నదీ తీరంలోకి వచ్చింది. క్రీస్తుపూర్వం శాతవాహనుల కాలంలో నేడు అమరావతిగా పిలువబడుతున్న ధరణికోట ఆంధ్రుల రాజధానిగా విలసిల్లింది. తదనంతర కాలంలో ఆంధ్రులు ఓరుగల్లు నుంచి కాంచీపురం దాకా పలుచోట్ల రాజధానులు కట్టుకున్నారు. తాజాగా కృష్ణమ్మ ఒడిలో రాజధానిగా మారింది. ఆంధ్రుల ప్రస్తావన మొదటగా క్రీస్తుపూర్వం 800 ఏళ్ల నాటి ఐతరేయ బ్రాహ్మణంలో ఉంది. దీని ప్రకారం తెలుగు మాట్లాడేవారు మొదట గోదావరి, మంజీరా నదుల మధ్య అస్సక మహాజనపద పేరుతో స్థిరపడ్డారు. ఈ అస్సక మహాజనపదమే ఆంధ్రుల తొలి రాజధానిగా ఉంది. దీని తరువాత శాతవాహనుల కాలంలో క్రీస్తుపూర్వం 2వ శతాబ్దంలో ఆంధ్రులు కృష్ణా నదీ తీరంలో ఉన్న ధరణికోటను రాజధాని చేసుకున్నారు. ఇప్పుడు ఈ ధరణికోట గుంటూరు జిల్లాలో అమరావతిగా ఉంది. ధరణికోట నుంచి శాతవాహనులు 400 ఏళ్ల పాటు దాదాపు భారతదేశం మొత్తాన్ని పాలించారు. క్రీస్తుపూర్వం 2వ శతాబ్దం నుంచి క్రీస్తు శకం 2వ శతాబ్దం వరకు శాతవాహనుల పాలన సాగింది. ఆ తదనంతరం ఇక్ష్వాకుల పాలన వచ్చింది. వీరి హయాంలో రాజధాని ధరణికోట నుంచి విజయపురికి మారింది. ఈ విజయపురి ఇప్పుడు నాగార్జున కొండగా ఉంది. నాగార్జున సాగర్ నీరు ఈ కొండ చుట్టూ ఉంది. ఇక్ష్వాకుల తరువాత క్రీస్తు శకం 4వ శతాబ్దం నుంచి 6వ శతాబ్దం వరకు పల్లవుల పాలన వచ్చింది. వీరు ప్రస్తుతం తమిళనాడులో ఉన్న కాంచీపురాన్ని రాజధానిగా చేసుకుని పాలించారు. ఇక్ష్వాకుల తరువాత బిహత్ పాలయనులు, ఆనంద గోత్రికులు, సాలం కాయనులు, విష్ణు కుండినులు తెలుగు మాట్లాడుతున్న ప్రాంతాలను పాలించారు. వీరి కాలంలో కోడూరు, కోపటపురం, వేంగి, వినుకొండలు ఆంధ్రుల రాజధానులుగా ఉన్నాయి. కాకతీయులు, చోళుల కాలంలో ఓరుగల్లు ఆంధ్రుల 7వ రాజధానిగా వర్ధిల్లింది. 600 ఏళ్ల సుదీర్ఘ కాలం పాటు ఓరుగల్లు వైభవోపేతంగా వెలుగులీనింది. అనంతరం తెలుగువారికి ఓరుగల్లును మించిన వైభవం విజయనగర రాజుల కాలంలో శ్రీకృష్ణదేవరాయల సమయంలో హంపిలో లభించింది. ప్రస్తుతం హంపి కర్ణాటకలో ఉంది. శ్రీకృష్ణదేవరాయల కాలంలో తెలుగుకు మహర్దశ వచ్చింది. దేశ భాషలందు తెలుగు లెస్స అంటూ రాయలు మన భాషను కీర్తించారు. అయితే ఇదే సమయంలో తెలుగువారి మధ్య విభజన వచ్చింది. అటు హంపి తెలుగువారికి ఒక రాజధానిగా ఉండగా, ఇటు గోల్కొండ ముస్లింల పాలనలో మరో రాజధానిగా ఉంది. బ్రిటిష్ వారి రాకతో ఈ విభజనకు మరింత స్పష్టమైన రూపం వచ్చింది. కోస్తా, రాయలసీమ ప్రాంతాలకు బ్రిటిష్ హయాంలో మద్రాస్ రాజధానిగా మారింది. ఇటు హైదరాబాద్ స్టేట్లో ఉన్న తెలుగువారికి హైదరాబాద్ రాజధానిగా మారింది. మద్రాస్ ప్రెసిడెన్సీలో పొట్టి శ్రీరాములు ఆత్మత్యాగంతో ఆంధ్ర రాష్ట్రం ఏర్పడింది. దీనికి 1953లో కర్నూలు రాజధానిగా మారింది. అనంతరం 1956లో హైదరాబాద్ స్టేట్లో భాగంగా ఉన్న తెలంగాణను, ఆంధ్రను కలిపి ఆంధ్రప్రదేశ్గా ఏర్పాటు చేశారు. హైదరాబాద్ రాజధానిగా తెలుగువారందరూ ఒక్కటయ్యారు. విజయనగర, గోల్కొండ నవాబుల కాలంలో విడిపోయిన ఆంధ్రులు 1956లో ఒకటిగా మారారు. మళ్లీ కేసీఆర్ నేతృత్వంలో జరిగిన ప్రత్యేక ఉద్యమం 2014 ఫిబ్రవరిలో తెలుగువారికి 2 రాష్ట్రాలు ఏర్పడేలా చేసింది. తెలంగాణకు రాజధాని సమస్య లేదు. సీమాంధ్రులకు రాజధాని సమస్య వచ్చింది. చివరకు అవశేష ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విజయవాడను రాజధానిగా ప్రకటించింది. మొత్తం చరిత్రను తిరగేస్తే 2300 సంవత్సరాల తరువాత మళ్లీ ఆంధ్రుల రాజధాని కృష్ణా నదీ తీరంలోకి వచ్చింది. అయితే చారిత్రక కారణాల దృష్ట్యా కాకుండా రాజకీయ కోణం నుంచి విజయవాడను రాజధానిగా ఎంపిక చేశారని చరిత్రకారులు అభిప్రాయపడుతున్నారు. జనరల్ డెస్క్, సాక్షి న్యూస్.